అండి, ఇలా వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు మన శరీరానికి వెచ్చదనం ఇవ్వడానికి ఒక మసాలా టీ అయితే తయారు చేసుకున్నాం. ఈ మసాలా టీని ఎలా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చివరి దాకా మీకు అర్థమవుతుంది. ఉపయోగించే పదార్థాలు ఏంటో చూద్దాం. అల్లము, ఏలకపండు, దాల్చిన చెక్క, ఇదే మసాలా. అల్లము, దాల్చిన చెక్క, ఏలకపండు నీటిలో బాగా మరిగించడం వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ నీటిలోకి పూర్తిగా విడుదలైతాయి. ఆ తర్వాతే టీ పౌడరు, పాలు, పంచదార కలపడం సరైన పద్ధతి. అల్లంలో ఉండే జింజరాల్ అనే కాంపౌండ్ శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం అయితే కలిగిస్తుంది. అందుకే అల్లం వాడాను. అల్లం అరుగుదలకు మెరుగుపరుస్తుందండి. యాలకులు ఎందుకంటారా? మంచి సువాసన అందించి శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క సంగతి చూస్తే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. సీజన్లు మారేటప్పుడు మనకి ఇన్ఫెక్షన్లు, ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తాయి ఈ మసాలా టీ. గొంతులో కఫం, గరగరా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లో ఈ టీ తీసుకుంటే మనకి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగా పనిచేస్తుందండి. పంచదార ఎక్కువగా కాకుండా తగ్గు పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే కఫం పెరిగే మనకి అవకాశం అయితే ఉంది. ఇది పంచదారకు బదులు మీరు బెల్లం కానీ తేనె కానీ కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్నప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దింపి వేసుకోండి, లేదు అంటే పాలు వేస్తాం కదా, టీ విరిగిపోతుంది. ఒకటి లేదా 2 కప్పులు సరిపోతుందండి, ఎందుకంటే మసాలా దినుసులు వేసాం కదా, వీటికి వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి అతిగా తాకండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా 3తో మరిగిన ఈ టీ హాయిగా ఉంటుందండి. గొంతులో గరగర లేకుండా మనకి చాలా ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. వర్షాకాలం పడుకొని లేచినా లేదు అంటే ఒకలాంటి బద్ధకంగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాగ ఈ అల్లం, దాల్చిన చెక్క, ఏలకపండుతో టీ పౌడరు, పంచదార, తగినంత షుగరు లేదా బెల్లంతో టీ కాచుకొని తాగామనుకోండి, ఆహా ఎంత హాయిగా మైండ్ రిఫ్రెష్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అలాగే దానితో మేము మొక్కజొన్ననైతే కాల్చుకొని నెయ్యి రాసి ఉప్పు, కారం, నిమ్మకాయతో చక్కగా రాసుకొని తిన్నామండి. ఈ మసాలా టీకి ఈ మొక్కజొన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది. అద్భుతమైన రుచి అనుభవం మనకు వస్తుందండి. ఉప్పులపై కాల్చడం వల్ల లేదు స్టవ్ మీద కానీ దానికి నెయ్యి కలపడం వల్ల ఒక అద్భుతమైన కమ్మదనము, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు, కారం అలాగే నిమ్మకాయ రసం యొక్క పులుపుని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువ అండి, జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుపడుతుంది. ఈ వాడడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. నిమ్మకాయ రసం రాయడం వల్ల అదనంగా మనకి విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఈ మొక్కజొన్నలో విటమిన్ బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెరోటినాయిడ్స్ ఉంటాయి కాబట్టి కంటి చూపుకి, రోగనిరోధక శక్తికి చాలా బాగా పనిచేస్తాయి. ఒక జాగ్రత్త, నెయ్యి మరియు ఉప్పు మోతాదులు పెంచకండి, క్యాలరీలు అయితే పెరుగుతాయి. ఉప్పు తగ్గాలనుకునేవారు, బీపీ ఉన్నవారు ఉప్పు, నెయ్యి కాస్త తక్కువ వాడడం మంచిది. మొక్కజొన్న ఎక్కువ తింటే కొంత అజీర్తి లేదా గ్యాస్ సమస్య రావచ్చు కాబట్టి తగు మోతాదులో తీసుకుంటే మంచిదండి. తినడానికి రెడీగా ఉన్నాయండి మొక్కజొన్నలు. ఈవినింగ్ స్నాక్ కింద రెడీగా ఉన్నాయి మసాలా టీ, మొక్కజొన్న. ఇది డిన్నరే అనుకోండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి హై బటన్ క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ.